ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం మండలంలోని పెరవలి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా దిగజారిపోయిందని, రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితికి చేరిందని తెలిపారు. పాలన అస్తవ్యస్తంగా తయారీ, ప్రజలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజల సంక్షేమం, సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలియజేశారు. భావితరాలు భవిష్యత్తుకు యువత ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా తేనేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు, జనసేన సమన్వయకర్త ఊస రాజేష్, మండల పార్టీ అధ్యక్షులు దండే వెంకట సుబ్బారావు, పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ చవాకుల రాఘవరావు, కంచి సీతారామయ్య, దాసరి చిన్న, ఉక్కుర్తి నాగయ్య, దాడి లక్ష్మణరావు, ప్రసాదం రామయ్య, జనసేన పార్టీ నాయకులు దాది సీతారామయ్య, చావలి సర్పంచ్ విష్ణు, మలకల శ్రీనివాసరావు, బండారు సూర్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పవనన్నే పూరించిన సమరానికి శంఖం ప్రతియాంధ్రుడి కోసం మొదలైన మన చెండగలేద్దాం సార్ కొంచెం స్పేస్. రామకృష్ణ ఎవరెవరు ఉన్నారు? సోములు ఎక్కడ కార్యకర్తలు, సోదరులు, పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు బ్రహ్మాండంగా ఆశీర్వదించబోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా 4వ పర్యాయం పోటీ చేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో. ఒక్కసారి ఆలోచన చేయండి. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రంలో ఎంత విధ్వంసకరమైన పరిపాలన చేశాడో. ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, యువతరానికి భవిష్యత్తు లేదు. నేడు చదువుకున్న విద్యార్థులకి రేపు భవిష్యత్తు ఏంటో కాని రావట్లేదు. పరిశ్రమలు రావు, రాజధాని లేదు, పోలవరం పూర్తి కాలేదు. గంజాయికి, మాదక ద్రవ్యాలకి ఈ రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. పోయిన ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేసి మళ్ళా ఓట్లాడటానికి వస్తానని చెప్పాడు. నిన్నే మేనిఫెస్టో ప్రకటించాడు. ఆ మద్యపాన నిషేధం ఊసే లేదు. మద్యపాన నిషేధం చేయటం కాదు, మద్యం వ్యాపారం సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడుపుతా ఉన్నాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధింపులకు గురి చేయటం, అక్రమ కేసులు బనాయించడం, ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాడు. చెప్పాలి, 12 లక్షల కోట్లు అప్పు మిగిల్చాడు ఈ రాష్ట్రానికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక విజన్, ముందు చూపుతో రేపు ఆలోచన చేసే నాయకుల యొక్క ప్రభుత్వం రాబోతా ఉంది. గతంలో మీరు చూశారు.